సో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2025 అనేది ఫస్ట్ టైం మన తెలంగాణలో, అది కూడా మన హైదరాబాద్లో జరిగింది. సో వచ్చారు మీరు ఇక్కడికి, ఏ విధంగా అనిపిస్తుంది? నేను యాక్చువల్గా నవీన్ గోల్డ్ మీ అందరికీ తెలిసిన వ్యక్తిని. నేను కూడా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అమ్మా. ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ప్రోగ్రామ్ చేయడానికి మేము ఒక 1 మంత్ నుంచి కష్టపడ్డాము. బట్ ఇది ఉద్దేశం ఏంటి అంటే, ఎక్కడో అమెరికానే అద్భుతం కాదు, మన భారతదేశం కూడా, మన భారతదేశం తెలంగాణ కూడా అద్భుతమైన గని కాబట్టి ఇక జరిగితే మన తెలంగాణ మొత్తం గొప్పతనం ఉంటుందని చెప్పేసి మల్లారెడ్డి గారు, దీని ఫౌండర్ గారు ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అసలు చరిత్రాత్మకం. చాలా మంది చేయరు. అంటే నేను ఇంత స్థాయిలో ఉన్నాను అక్కడే చేయాలనుకుంటా. బట్ తెలంగాణలో పుట్టిపోయిన ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో మల్లారెడ్డి గారు తెలంగాణ గడ్డపైన అభివృద్ధి చెందిన హైదరాబాద్లో, ప్రపంచానికి తీసిపోని విధంగా ఉన్న హైదరాబాద్లో ప్రపంచం మొత్తం రావాలి అన్న కాన్సెప్ట్తో ఈరోజు దీన్ని తీసుకోవడం జరిగింది. ఇది భావితరాలకు కూడా ఒక ఉదాహరణ. నేను ఎక్కడున్నా, ఏ ఖండంలో ఉన్నా కూడా నా దేశాన్ని మర్చిపోకూడదు, నా మట్టిని మర్చిపోకూడదు అన్న కాన్సెప్ట్తో తయారు చేశాను ఇది. కాబట్టి అద్భుతంగా సక్సెస్ అయింది. రేపు ఇంకా అద్భుతంగా సక్సెస్ కాబోతుంది. ఇలాంటి ఆలోచనలు ఇచ్చిన మల్లారెడ్డి గారికి ఆ భగవంతుడు ఎప్పుడు ఆరోగ్యాలు ఇస్తూ ఇలాంటి మల్లారెడ్డిని 100 మంది తయారు చేసే శక్తిని అమ్మవారిని కేంద్ర మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. సార్, అంటే ఇప్పుడు జీటీఏ వాళ్ళు చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నింట్లో ముందుంటున్నారు, అన్ని ప్రోత్సహిస్తున్నారు. సో అది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అది చాలా అద్భుతం. అంటే మట్టిలో మాణిక్యాలని బయట తీయడానికి ఒక వేదిక పరిచయం అయింది. ఎన్నో వేదికలు ఉండే ఉంటాయి కానీ అవి దేశం మట్టిగా ఉన్నాయి. ఇలాంటి అంతర్జాతీయ స్థాయిలో వేదికలు హైదరాబాద్లో రావడం, తెలంగాణలో ఉన్న మట్టిలో మాణిక్యాలని బయట తీయడం ఇప్పుడు చూసాము. ఎంతమంది అద్భుతమైన కళాకారులు డ్యాన్స్ చేశారు. అలాంటివన్నీ యూట్యూబ్లో కూడా చూడలేదు, బట్ వాళ్ళని పరిచయం చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మట్టిలో మాణిక్యాలు బయటకు వచ్చి ప్రపంచానికి ఒక వెలుగునిస్తా అని చెప్పి ఈ ప్రోగ్రామ్ ద్వారా మాకు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.